సెప్టెంబర్ 2022లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పీకర్ను ఉద్దేశించి మరమనిషి అని కామెంట్ చేశారు. అప్పట్లో సభ అతన్ని సస్పెండ్ చేసినాడు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు, సస్పెండ్ చేసిండు. కానీ అటువంటి ఆ సమయంలో ఫ్లోర్ లీడర్ అభిప్రాయం తీసుకోలేదు. మీరు అన్నట్టుగా వీడియోలు ఫ్లోర్ లీడర్లకు స్పీకర్ ఛాంబర్లో చూపించలేదు. అప్పుడు ఎటువంటి సభా సాంప్రదాయాలు పాటించని పరిస్థితి ఉంది. దానికి మీరేమంటారు? నాకు అది ఐడియా లేదు, గుర్తు కూడా లేదు. నాకు రాజేంద్ర సస్పెండ్ చేసిన విషయం నాకు గుర్తు కూడా లేదు. యువర్ మినిస్టర్ సార్, అప్పుడు మీరు అది నాకు గుర్తు కూడా లేదు. నేను ఆ సభలో ఆ రోజు ఇట్టున్నాను, అక్కడ కౌన్సిల్లో ఉన్నాను, నాకు ఐడియా కూడా లేదు. అప్పట్లో పెద్దగా హైలైట్ కూడా అయింది. ఆయన పదే విమర్శించాడు. అధికార పార్టీ నన్ను టార్గెట్ చేసిన అంశాన్ని కూడా మీ ఉద్యమ సహచరుడే ఆయన కావచ్చు, నేను చూడలేదు. నెక్స్ట్ ఏంటి సార్, ఏం చేద్దాం అనుకుంటే మరి సస్పెన్షన్ ఈ సెషన్ అంతా చేశారు. ఈరోజు అయితే ఏమిటి ఒక సభ నుంచి సస్పెన్షన్ మాత్రం మొత్తం జీవితం పోయినట్టు కాదు కదా. ఆ సభలో గొంతు ఆపితే నా గొంతు ఆపగలుగుతారా? నేను 25 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రజల్లో ఉండి పనిచేస్తున్న ఉద్యమకారుని. ఇంకా అంతకుముందు నుంచి విద్యార్థి ఉద్యమాలు అద్భుతంగా పనిచేసిన వాడిని. నాకు 12-13 సంవత్సరాలకే గొంతు ఇప్పడం మొదలుపెట్టిన వాడిని. ఈ సమాజంలో ఉండే సమస్యలపైన ప్రశ్నించడం మొదలుపెట్టిన వాడిని. ఇక్కడికి వచ్చినాక నా గొంతు ఆపుతారా వీళ్ళు? ప్రజాక్షేత్రమే కదా అల్టిమేట్గా. సభలు ఎన్ని రోజులు జరుగుతాయి? 10 రోజులు, వారం రోజులు జరుగుతాయి. నిత్యం ప్రజల్లోనే కదా ఉండి మాట్లాడాలి, గొంతులు ఇప్పాలి. ఇది మా గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. మా గొంతును ఇంకా 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 బలంగా వినిపిస్తాం. మేము బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ తయారు చేసిన సైనికులు లక్షలాది మంది ఉన్నారు. ఇవాళ మాకంటే ప్రజల గొంతులే ఎక్కువ వినిపిస్తున్నాయి ఇవాళ ఈ ప్రభుత్వం మీద. మీరు ఎక్కడి పోయి ఒక మైక్ ముందడ పెట్టినా ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో మీకు తెలుసు. ఆ ప్రజల గొంతుకకు మేము గొంతుకై మాట్లాడుతూనే ఉంటాం, కొనసాగిస్తూనే ఉంటాం మా పోరాటం ఈ ప్రభుత్వం పైన. అంటే మళ్ళీ స్పీకర్ను కలిసి ఏమైనా విజ్ఞప్తి చేస్తారా మీరు? అంటే ఎటువంటి రాంగ్ స్టేట్మెంట్ మీరు చేయలేదు అంటున్నారు. నేరుగా మీరు కలిసే ప్రయత్నం చేస్తారా, ఇక స్పీకర్ విచక్షణకే వదిలేస్తారు? అది పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే అది వ్యక్తిగతం కాదు కదా. ఒక జగదీష్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి పంచేది కాదు కదా. అది డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేసే ప్రయత్నం. పార్టీ నిర్ణయం ప్రకారం మా నాయకులు కేసీఆర్ గారు ఏం ఆదేశిస్తారో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడి అందరూ కూడా మాట్లాడిన తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏందని చూస్తాం. ఇటీవల దేశవ్యాప్తంగా చూస్తే అధికార పార్టీని అంటే విపక్షాలు ఎవరున్నా కూడా మారినప్పటికీ కూడా పాత్రలు మారినప్పుడు కూడా స్పీకర్ను అడ్డం పెట్టుకొని విపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అన్న వాదన చర్చ బలంగా వినిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? అంటే అది పాత్రలు మారుతున్నాయి కానీ వాళ్ళు మారినప్పుడే ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య హక్కులు, సభా హక్కులు ఇవన్నీ గురించి ప్రస్తావిస్తారు. ఈ విషయంలో వ్యక్తిగత అభిప్రాయం నాకు ఒకటి బలంగా ఉంది మొదటి నుంచి కూడా. ఏదైనా జ్యుడిషియల్ రివ్యూకు అతీతంగా ఉండకూడదు. దేనికైనా విశేషమైన అధికారాలు ఉండకూడదు. ఏ సిస్టమ్కైనా, ఏ వ్యవస్థకైనా అది నియంతృత్వానికి దారితీస్తుంది. ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. తప్పకుండా స్పీకర్ల నిర్ణయాలపైన కూడా రివ్యూలు ఉండాలి. అయితే ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నేను ఈ అభిప్రాయంతో అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు మొదటి నుంచి కూడా నాకున్న బలమైన అభిప్రాయం ప్రజాస్వామ్యం నిలబడి ఉండాలి అనంటే ప్రతిదీ కూడా జ్యుడిషియల్ రివ్యూకు లోబడే ఉండి తీరాలి. ఎవరి ఆలోచనలైనా, ఎవరి నిర్ణయాలైనా అల్టిమేట్గా కోర్టులు చేసిన నిర్ణయాల మీద కూడా మళ్ళీ శాసనసభలే, శాసన పరిషత్తులు, పార్లమెంటు అవే నిర్ణయాలు చేస్తాయి, అవే చట్టాలు తెస్తాయి. తెచ్చిన చట్టాలు కూడా మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూకి లోబడే ఉండి తీరాలి. తప్పకుండా ఏ ఒక్కటి కూడా ఒక్కరి కంట్రోలు, ఒక్క వ్యవస్థ కంట్రోలే ఉండకూడదు. ఒకదానిపైన ఇంకోదానికి రివ్యూకి అవకాశం ఉండి తీరాలి. అయితే ఇప్పుడే కాదు, ఈ స్పీకర్ల వ్యవస్థ చాలా కాలం నుంచి వెళ్ళి కూడా ఏ పార్టీల అధికారంలో ఉన్నా కూడా మిస్యూజ్ అవుతున్నది, విమర్శలకు గురవుతున్నది, జరుగుతూనే ఉంది. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో కూడా అనుకోవచ్చు. నేనేమంటున్నా, ఎప్పుడైనా సరే తప్పకుండా ఆ వ్యవస్థలోనే ఆ లోపం కనబడుతుంది, అందులో సందేహం లేదు. కొన్ని సందర్భాల్లో జ్యుడిషియల్ స్పీకర్ల వ్యవస్థకి మధ్యన కూడా చాలా సందర్భాల్లో కాన్ఫ్రంటేషన్స్ వస్తున్నాయి, వాస్తవమే. కానీ నా పర్సనల్ ఉద్దేశం అయితే తప్పకుండా జ్యుడిషియల్ రివ్యూకి లోబడి ఉండి తీరాల్సింది.